సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్ పర్యటించారు. ముందుగా శ్రీ అవధూత సద్గురు మంగమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరభద్రగౌడ్కి కమ్మరచేడు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికి పెద్ద ఎత్తున సత్కరించారు. అంటే ఆలూరు విసిరేసినట్టుంటే దాన్ని వేదా మనం అభివృద్ధి చేసుకునే అవసరం లేదా? ఎంతో అభివృద్ధి అవుతాం. మనం పండించిన పంటలు ఇక్కడే మార్కెట్ యార్డ్లో విక్రయించుకుంటే దాని చెస్ వస్తుంది. గవర్నమెంట్ ప్రతి దీని మీద చెస్ వసూలు చేస్తుంది, ఖరీదారులు ఇస్తారు చెస్. మరి ఆ చెస్ వల్ల అప్రోచ్ రోడ్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మెయిన్ రోడ్కి పోయి ఇలాంటి రోడ్లు అంటే ఆ చెస్ వల్ల వేయచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఆదాయ వనరులు ఉన్నాయి మనక్కడ, కానీ మనకు అభివృద్ధి లేదు. గతంలో నేను 14 నుంచి 19లో ఉన్నప్పుడు శనగలు పట్టామడ మార్కెట్ యార్డ్లో, అదేవిధంగా పచ్చి ప్రారంభించాం మార్కెట్ యార్డ్లో. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ కూడా రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఎస్సీలకి దాదాపు 6,000 కేసులు పెట్టి ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి ఏ దాంట్లో ఏ రాజు ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కసారి వాడు ఏదో మాయ మాటలు చెప్తారు. వచ్చాడు ఓదార్పుకి, ముద్దులు పెట్టాడు నెత్తి మీద ముసలోడికి, మనం గుద్దుడే గుద్దు చేసామని కోట్లు. దానికి ఏం అభివృద్ధి చేశారు? ఈ రోజు ఉంటే మీ భూమిని లాక్కుంటున్నారు. మీ భూములకి ఆయన ఫోటో, మీ పాస్బుక్ కి గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఫోటో వేసుకున్నారా? ఎవరు లేరు. మరి ఇప్పుడు ఆయన ఫోటో వేసుకుంటున్నారు. రాను రాను పేపర్లే. చంద్రబాబు నాయుడు వికలాంగులకి 3,000 ఉండేది పెన్షన్ 6,000 జై తెలుగుదేశం. దీంట్లో బీజేపీ వాళ్ళు సహకరించారు, అదేవిధంగా జనసేన సహకరిస్తున్నారు. మనం కూడా ప్రతి మీటింగ్కి 25 ఏళ్ళుగా ఏ అభివృద్ధికి కూడా నోచుకోలేదు. 2014 నుంచి 19 దాకా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నా. దాదాపు 500 కోట్లతో 6 మండలాల్లో అభివృద్ధి చేశా. ఒక 100 కోట్లతో ఆలూరు రూ అర్బన్ అని ఆలూరు హెడ్ క్వార్టర్స్లో అభివృద్ధి చేశా. అదేవిధంగా వేదావతి నా సంకల్పం. మరి ఆ సంకల్పాన్ని గట్టి దృఢ నిశ్చయంతో పోరాడి 2 ఏళ్ల తర్వాత